హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ఈరోజు వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. బనకచెర్ల పాపం కేసీఆర్దే. కమిషన్లకు కక్కుర్తిపడి గోదావరి నీటి తరలింపుకు ఒప్పుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. ఏపీ ప్రాజెక్టులకు పెద్దన్నగా ఉంటానన్నాడు. నీళ్ల విషయంలో అన్యాయం జరిగితే హరీష్ కేసీఆర్ను ఉరితీయాలి. తెలంగాణ నీటి ప్రయోజనాలకు గత ప్రభుత్వం ఏమి చెయ్యలే. కృష్ణా బేసిన్లో ఒక్క ప్రాజెక్టును పూర్తి చెయ్యలే. చంద్రబాబు కేంద్రంలో పలుకుబడి ఉందనుకోకు. బనకచెర్లను ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు. తెలంగాణకు రావాల్సిన జలాలు ఏఓసి ఇచ్చి మిగిలిన నీళ్లు ఏమైనా చేసుకోవాలని అల్టిమేటం. బనకచెర్ల ప్రాజెక్టు పాప ముమ్మాటికి మాజీ సీఎం కేసీఆర్దేనని, కమిషన్లకు కక్కుర్తిపడి రాయలసీమ గోదావరి జలాల తరలింపుకు ఒప్పుకున్నాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఏదైనా జరిగితే హరీష్ కేసీఆర్ను ఉరితీయాలని ఫైర్ అయ్యారు. తెలంగాణ నీటి ప్రయోజనాలను గత ప్రభుత్వం కాపాడలేదని, కృష్ణా బేసిన్లో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. గోదావరిలో 3000 టీఎంసీల మిగులు జలాలున్నాయన్నారు. కేసీఆర్ మాటలు నమ్మి చంద్రబాబు బనకచెర్ల కడుతున్నారని, కానీ బనకచెర్లను ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసని పేర్కొన్నారు. ఒకవేళ కృష్ణా జలాల్లో 555 టీఎంసీలు, గోదావరిలో 1000 టీఎంసీల నీటిని వాడుకునేందుకు తెలంగాణకు చంద్రబాబు ఎన్ఓసి ఇస్తే వాళ్ళ ప్రాజెక్టులకు తాము ఎలా అడ్డుకోవాలో అభ్యంతరం చెప్పబోమని అన్నారు. బనకచెర్లపై అఖిలపక్ష ఎంపీలతో నిర్వహించిన సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో గోదావరి జలాలకు సంబంధించిన ప్రాజెక్టుల నిర్మాణాలు, అనుమతులు, వివాదాలు, వాటి రాజకీయ నేపథ్యంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించినట్లు సీఎం తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రిగా తనను, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి, కేంద్ర సహాయక మంత్రిగా బండి సంజయ్ను, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు, పార్లమెంటు సభ్యులందరినీ ఆహ్వానించి అన్ని అంశాలపై క్లారిటీ ఇచ్చానన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడారు, అధికారం పోయాక ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, చచ్చిపోయిన పార్టీని బతికించుకునేందుకు సెంటిమెంటును ఎలా రాజేస్తున్నారు, ఎలాంటి అబద్ధం ప్రచారాలతో ముందుకెళ్తున్నారు అనేది చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. అప్పట్లో కాంట్రాక్టర్లపై పెట్టిన సమావేశంలో కేసీఆర్, హరీష్ రావు పాల్గొన్నారు. కాంట్రాక్టర్ల సూత్రధార అయితే మీరిద్దరు పాత్రధారులు. కమిషన్లకు కక్కుతుపడి గోదావరిలో 400 టీఎంసీల వరద జలాలను రాయలసీమలోని పెన్నా బేసిన్కు తరలించేందుకు ఒప్పుకున్నారు. $3000కు ఫాస్టాగ్ ఏడాది పాస్. నేషనల్ హైవేలపై టోల్ చెల్లింపులకు ఈజీ చేసేందుకు ఆగస్టు 15 నుంచి 3000తో ఫాస్టాగ్ ఏడాది పాసును అందుబాటులోకి తెస్తున్నట్టు కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పారు. దీంతో 200 ట్రిప్స్ వరకు ప్రయాణించొచ్చన్నారు. కబుర్ల దేవత పుస్తకానికి బాల సాహిత్య పురస్కారం. ప్రముఖ రచయిత డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ రచించిన కబుర్ల దేవత పుస్తకానికి ప్రతిష్టాత్మకమైన బాల సాహిత్య పురస్కారం వరించింది. ప్రసాద్ సూరి రచించిన మై రావణ నవలకు సాహిత్య యువ పురస్కారం లభించింది. ఐ లవ్ పాకిస్తాన్. ట్రంప్ అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్కు ఆ దేశ ప్రెసిడెంట్ ట్రంప్ బుధవారం వైట్ హౌస్లో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, భారత్ పాక్ల మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను, త్వరలో ఇండియాలో ట్రేడ్ డీల్ చేసుకోబోతున్నాం, ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పారు. ఇసుక సరఫరాకు బెస్ట్ పాలసీ తెస్తాం, షండ్ మాఫియాను కట్టడి చేస్తాం. మంత్రి వివేక్ వెంకటస్వామి. సామాన్య ప్రజలకు తక్కువ రేటుకే ఇసుక అందేలా చర్యలు. గిగ్ వర్కర్ల హక్కులను కాపాడతాం. సింగరేణి కొత్త గన్లు అవసరం. కనీస వేతనంపై స్టడీ చేస్తాం. మైనింగ్ కార్మిక శాఖ మంత్రిగా సెక్రటరేట్లో బాధ్యతల స్వీకరణ. 2070 కోట్లతో 46 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటుపై తొలి సంతకం. రాష్ట్రంలో ఇసుక మాఫియాను కట్టడి చేసి సామాన్య ప్రజలకు తక్కువ రేటుకే ఇసుక అందేలా చర్యలు తీసుకుంటామని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. గిగ్ వర్కర్ల హక్కుల పరిరక్షణకు, ఇసుక సరఫరాకు మెరుగైన పాలసీని తెస్తామని తెలిపారు. 2070 కోట్లతో 46 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ఏటీసీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సింగరేణిలు కొత్త గన్లు అవసరమని యాక్షన్లో పాల్గొని దక్కించుకోవాలని ఆలోచిస్తున్నట్టు తెలిపారు. బుధవారం సెక్రటరియట్లో రెండో పొరలో తనకు కేటాయించిన ఛాంబర్లో మైనింగ్ కార్మిక శాఖ మంత్రిగా వివేక్ వెంకటస్వామి బాధ్యతలు స్వీకరించారు. సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు సహా పలువురు ప్రజాప్రతినిధులు వివేక్కు శుభాకాంక్షలు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం. అది కేసీఆర్ జగన్ జాయింట్ ఆపరేషన్. ఇది షర్మిల నా ఫోన్ ట్యాప్ చేసింది పెట్టిండ్రు.
సీఎంలుగా ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలు చేసిండ్రు, తోడబుట్టిన చెల్లి అని కూడా చూడలేదని కామెంట్. బనకచర్ల నిర్మాణంలో ఏ రాష్ట్రానికి అన్యాయం చేయము. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ భరోసా ఇచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పారదర్శకమైన పద్ధతిలో ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకుంటాం. కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, ఎంఎల్ ఖట్టర్తో వరుసగా భేటీ. మెట్రో 2వ దశ విస్తరణపై చర్చలు. వచ్చే మార్చి నాటికి నక్సల్ రహిత భారత్. దేశాన్ని నక్సలిజం, టెర్రరిజం నుంచి విముక్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. బండి సంజయ్ ఉగ్రవాద నిర్మాణాలలో రాజీ పడబోమని వెల్లడి. హర్యానాలో మనసర్లో ఎన్ఎస్జీ క్యాంపస్ను సందర్శించిన కేంద్ర మంత్రి సిబ్బంది. భవన నిర్మాణ శాఖ పనులకు శంకుస్థాపన. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ గాజల్ల రవి ఎన్కౌంటర్. మృతుల్లో చలపతి భార్య అరుణ, ఏఓబి స్పెషల్ జోన్ ఏసీఎం అంజు. ఏపీలో అల్లూరు జిల్లాలో జరిగిన ఎదురుకార్పులో 3 మృతి. శాంతి చర్చల జెండా తయారీలో కీలకంగా వ్యవహరించిన గాజల్ల రవి. ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం కొండమదుగు దగ్గర బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో 3 కీలక మావోయిస్టులు నేతలు చనిపోయారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ ఏఓబి స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గాజల్ల రవి ఆలియాస్ ఉదయ్, ఈస్ట్ జోన్ కార్యదర్శి రవి వెంకట చైతన్య ఆలియాస్ అరుణ, ఏఓబి స్పెషల్ జోన్ ఏసీఎం అంజు ప్రాణాలు కోల్పోయారు. అక్కడ 3 AK-47 వెపన్స్ స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయే ముచ్చటే లేదు. ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటన. మాపై దాడి చేసిన ఇజ్రాయెల్ భారీ తప్పిదం చేసింది. వారిపై కనికరం లేకుండా దాడులు చేస్తూనే ఉంటాం. ఎవరికో భయపడి యుద్ధం ఆపబోం. రక్తానికి రక్తంతోనే సమాధానం ఇస్తాం. అమెరికా దాడి చేస్తే కోలుకొని దెబ్బ కొడతాం. ట్రంప్కు ఎక్స్లో ఖమేనీ స్ట్రాంగ్ కౌంటర్. ఖడ్గంతో కోట గేటు వద్ద ఉన్న వ్యక్తితో ఫోటో పోస్ట్. అటు ఇజ్రాయెల్ దాడులు, ఇటు ట్రంప్ వార్నింగ్లపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తీవ్రంగా స్పందించారు. యుద్ధం మొదలైంది, తాము ఎవరికి భయపడబోమని, లొంగిపోయే ప్రసక్తే లేదని అన్నారు. ఇరాన్పై దాడికి దిగి ఇజ్రాయెల్ భారీ తప్పిదం చేసిందని తెలిపారు. అందుకు శిక్ష తప్పదని, ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఇజ్రాయెల్ భీకర దాడుల్లో ఫ్యామిలీతో కలిసి బంకర్లోకి వెళ్ళిపోయిన ఖమేనీ బుధవారం టెలివిజన్ ద్వారా వీడియో సందేశం రిలీజ్ చేశారు. జియోనిస్ట్ ప్రభుత్వ పెద్ద తప్పు చేసింది. ఇజ్రాయెల్ చేసిన తప్పు శిక్ష తప్పదు. ఇరాన్ గడ్డపై చిందిన అమరుల రక్తం మమ్మల్ని ప్రతీకారం తీర్చుకోకుండా ఉండనివ్వదు. రక్తానికి రక్తంతోనే సమాధానమిస్తాం. ఇజ్రాయెల్పై దాడులు చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. టెహ్రాన్ ఖాళీ. ప్రాణభయంతో ఇరాన్ రాజధాని నగరాన్ని విడిచి వెళ్తున్న జనం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య 6వ రోజు భీకర దాడులు. 1,00,000 కోట్ల ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదమే లేదు. కాళేశ్వరంపై కేసీఆర్, హరీష్, ఈటల చెప్పినవన్నీ అబద్ధాలేనా? కమిషన్కు ఈ నెల 30 లోపు అన్ని ఆధారాలు ఇవ్వనున్న సర్కార్ కేబినెట్ అనుమతి లేకుండా కట్టారని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు. చిన్న ప్రాజెక్టులకే కేబినెట్లో చర్చించి ఆమోదించాక ముందుకు ఇంత పెద్ద ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తీసుకోకపోవడంపై విస్మయం. అప్పటి పాత డాక్యుమెంట్లను బయటకు తీస్తున్న అధికారులు. 1 కోటి ఎకరాల మాగాణం, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 1531 కిలోమీటర్ల కాల్వలు, 203 కిలోమీటర్ల టన్నెల్స్. ఇది 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ నేతలు పదే చెప్పే మాటలు. కానీ అంత పెద్ద ప్రాజెక్టుకు కనీసం కేబినెట్ ఆమోదం కూడా లేకుండానే కేవలం నోటి మాట మీదనే నిర్మించడం అనేది షాకింగ్ విషయంగా మారింది. వాస్తవానికి ఒక చిన్న ప్రాజెక్టు నిర్మించాలంటే కేబినెట్లో చర్చించి ఆమోదం పొంది దానికి ఒక రూపం తీసుకొస్తారని. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో 96 కేబినెట్ మీటింగులు జరిగిన ఒక్కసారి కూడా ఆమోదం తీసుకోలేదు.